నేను నీకు సహాయము చేసేదను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట యందు విశ్వాసం ఉంచండి. ఆయన కృప మీకు తోడయుండి నడిపించునుగాక. ఇంతవరకు ప్రభు ఆయన కృపలో మనలను భద్రపరిచారు. నేను నీకు సహాయము చేసేదను అని వాగ్దానం చేశారు. నీవు ఏ అవసరతలో ఉన్నావో, ఏ అక్కరలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, నా దేవుని సహాయము మీకు మెండుగా కలుగునుగాక. నీకు సహాయము చేయు దేవుడు తోడయున్నాడు అనేది మర్చిపోకు. మనుషులు కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తాము అన్నట్లుండి సహాయము చేయలేకపోవచ్చు. వారు చెప్పిన మాట ప్రకారం హెల్ప్ ఇవ్వలేకపోవచ్చు. కానీ నా దేవుడు మాట ఇచ్చి దానిని నెరవేర్చు శక్తి కలిగిన దేవుడు. ఏ పరిస్థితిలోనైనా ఆయన సమర్థుడు. సహాయము చేయడానికి, నిన్ను విడిపించడానికి, రక్షించడానికి, నిన్ను ఉన్నతముగా ఆశీర్వదించి కొనసాగింప చేయడానికి సమర్థుడైన దేవుని చేతిలో మనమున్నాము కనుక భయపడనక్కర్లేదు. నీకు సహాయము చేసేదనని చెప్పినవాడు నరుడు కాదు, ఆయన దేవాతి దేవుడు. దేవుని సహాయము పొందటం అనేది నిజముగా మన ధన్యత. ఆయన కృప మనకుంటే చాలు కదా. అటు ధైర్యముతో కొనసాగదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి కాపాడారు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనుదినము అనుక్షణము కంటి పాప వలె మమ్మలను కాపాడుతూ భద్రపరుస్తున్నారయ్యా. సహాయము చేసేదను అని వాగ్దానం చేసిన దేవుడవయ్యా. నీ పిల్లలు ఏ అక్కరలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో విడిపించడానికి, సహాయము చేయడానికి సమర్థుడవైన దేవుడవు నీవని అయ్యా, ఇదిగో నీ చేతులకు అప్పగించుకుంటున్న మీ పిల్లలను దాటి వెళ్ళక వారు ఏ అక్కరలో ఉన్నారో మీ దయగలిగిన హస్తమును చాపండి, మీ బాహువును చాపండి అయ్యా. మీ సహాయము కొరకు అర్థిస్తున్న నీ పిల్లలను ఇప్పుడే మీరు తాకుమని వేడుకుంటున్నాం. ఇప్పుడే కనికరించమని వేడుకుంటున్నాం. మీ కటాక్షమును బిడ్డలపై అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి. వ్యాధి బలహీనతల నుండి విడిపించండి. మరణ భయముల నుండి మీరు విడిపించండి. ఆర్థిక సమస్యల భయము నుండి మీరు విడిపించండి నాన్న. అయ్యా, సమస్త విషయాలలో కూడా మీ సహాయము మెండుగా అనుగ్రహించి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. మీరు పొందుచున్న మేలులు ఇతరులు కూడా పొందుకొని దేవుని కొరకు సాక్షులుగా నిలుచున్నట్లుగా మన వంతు సహకారాన్ని మనం అందిద్దాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.